వ్యవసాయ కూలీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా స్కీమ్ కింద నిన్నటి నుంచే అకౌంట్లోకి డబ్బులు జమ చేసింది తెలంగాణ సర్కార్. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా స్కీమ్ కింద ఏటా 12,000 సాయం చేయనున్న సర్కార్ మొదటి విడతగా 6,000 అకౌంట్లో వేసింది. దీంతో జిల్లాలోని వ్యవసాయ కూలీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ కూలీల హర్షంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బంగారు తెలంగాణ వస్తుంది, మా బతుకులు బాగుపడతాయని కూడా ఎంతోమంది పేదలు కలలు కన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేదవాళ్ళ బతుకులు ఎలాంటి కూడా మార్పు రాలేదు. వాళ్ళ కష్టంతోనే వాళ్ళు బతుకుతున్నారు. మా పేదవాళ్ళని ఎవరు గుర్తించలేదు. ఎప్పుడైతే రేవంత్ సర్కార్ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేదలు ఎవరైతే వ్యవసాయ కూలీలు వాళ్ళ మీద సర్వే చేయించి పూర్తిగా వాళ్ళ డీటెయిల్ తీసుకొని ఏడాదికి 12,000 ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద ఎలిజిబిలిటీ ఇస్తూ వాళ్ళకి ఏడాదికి 12,000 రూపాయలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో జనవరి 26వ తేదీన ఈ ప్రభుత్వం లాంఛనంగా దీన్ని ప్రారంభించింది. ఈ నేపథ్యంలో నిన్నటి నుంచి కూడా అందరి ఫోన్లు ఎవరైతే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద అర్హులుగా గుర్తించారో వాళ్ళందరి ఫోన్లు అర్ధరాత్రి టింగు అని కూడా వారి యొక్క ఖాతాలో డబ్బులు కూడా జమ అయ్యాయి. ఈ నేపథ్యంలో కొంతమంది రైతులు, కొంతమంది వ్యవసాయ కూలీలు కూడా తీవ్రంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ పేదవారిని గుర్తించడం చాలా సంతోషంగా ఉందని అంటున్నారు. ప్రస్తుతం మనం మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రం మండలంలోని కల్వల గ్రామ పంచాయతీ పరిధిలో వెంకటరామ తండలో కొంతమంది వ్యవసాయ కూలీలు ఉన్నారు. వాళ్ళు వ్యవసాయ కూలీ పనులకు కూడా వచ్చారు. వాళ్ళు రాత్రి మిసేజ్లు చూసిన తర్వాత వాళ్ళకి ఎట్లా అనిపించింది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అమ్మ, మీ పేరు ఏం పేరు? మీకు డబ్బులు పడ్డాయి? రాత్రి ఎంత పడ్డది? 6,000. ఎట్లా అనిపించింది మరి నీకు? ఆనందంగా అనిపించింది. ఏం పేరు మీ పేరు? నీల. ఏమైనా భూమి ఏమైనా ఉందా? భూమి ఉన్నది. ఉందా? ఎట్లా డబ్బులు పడ్డాయా? పడ్డది. అది కూడా పడ్డది. ఎట్లా అనిపిస్తుంది నీకు మొత్తానికి? ఆనందంగా అనిపిస్తుంది, సంతోషం. మంచి. అమ్మ, నువ్వు చెప్పు, నీకు భూమి ఏమైనా ఉందా? నీకు డబ్బులు? భూమి లేదు, జాగా లేదు, ఏం లేదు సార్. మాకు మేము రెక్కల మీద మేము రెక్కల మీదనే బతుకుతున్నాము. మాకు ఏం లేదు. ఇప్పుడు ఇంతకు మునుపు ఏం రాలే, ఇప్పుడు మరి వచ్చినాయి 6,000. సంతోషం మాకు. అమ్మ, మీరు చెప్పండి, మీకు ఎట్లా అనిపిస్తుంది? మేము గతంలో పేద కూలీలను, వ్యవసాయ కూలీలను ఏ ప్రభుత్వంలో గుర్తించలేదు. రాష్ట్రంలో పేదవాళ్ళు ఉన్నారని కూడా ఎవరు గుర్తించలేదు. కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక రాష్ట్రంలో పేదవారు కూడా ఉన్నారని గుర్తించి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తుంది. మీకు మరి రాత్రి మీ అకౌంట్లో జమ అయినాయా? మీకు ఎట్లా అనిపించింది? మంచిగా అనిపించింది సార్. నా పేరు హుక్య శిరీష, మాది వెంకటరామ తండ. మాకు ఇప్పుడు కూలీల కింద అని మాకు 12,000 చొప్పున 6,000 రాత్రి పడ్డది. మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఇలాగే ఎన్ని పార్టీలు వచ్చినా సుధా మాకేం అనుభవించలే. ఇప్పుడు కేసీఆర్ రేవంత్ రెడ్డి సార్ వచ్చినప్పుడు మాకు మంచిగా అనిపించింది. ఏదైనా ఇల్లు అయినా, రేషన్ కార్డు అయినా, రైతు భరోసా, రైతు బీమా అన్నీ వచ్చినాయి. చాలా సంతోషం. ధన్యవాదాలు అది రేవంత్ సార్కి. అయితే మీరు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏం రాలేదని చెప్తున్నారు, మరి అప్పుడు ఎట్లాంటి ఇబ్బందులు పడ్డారు మీరు? చాలా ఇబ్బంది అనిపించింది సార్. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్కి చాలా తలుసుకొని బతుకుతాం అందరం. అమ్మ, మీరు చెప్పు, మీకు ఎట్లా అనిపిస్తుంది? మీకు రైతు ఏదైతే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కానీ రైతు భరోసా కానీ డబ్బులు పడ్డాయని కూడా కూలీలు అందరూ చెప్తున్నారు. మరి మీకు ఎంత డబ్బులు పడ్డాయి? మీకు ఎట్లా ఉన్నది? మీకు డబ్బులు పడ్డాయి. ఎట్లా అనిపించింది? మంచిగా. అమ్మ, నువ్వు చెప్పు, నీకు ఏముంది? మీకు ఎట్లా అనిపిస్తుంది? నీకు రాత్రి డబ్బులు అందరికి కూడా డబ్బులు వచ్చాయి సార్. మాకు రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు కానుంచి, గెలిచినప్పుడు కానుంచి సంతోషంగా ఉన్నాం. 6,000 పడ్డది మాకు. ఇక రైతు భూమి కూడా వచ్చింది. అన్ని దగ్గర మంచిగానే మేము మొక్కుతున్నాం ఆ సార్కు. అందరూ కలుకుంటున్నాం. మేము మా కడుపులోనే ఉన్నది. రేవంత్ రెడ్డికి ఎట్లా చేసినట్టు మేము కూడా అట్లే చేస్తాం సారు. మొత్తానికి మా వ్యవసాయ కూలీల గుర్తించడం పట్ల రేవంత్ రెడ్డి సర్కార్కి మేము రుణపడి ఉంటాము. గత 10 ఏళ్లలో మా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంలో వ్యవసాయ కూలీలను, ముఖ్యంగా సెంటు భూమి లేని వారిని ఎవరు గుర్తించలేదు. కానీ రేవంత్ రెడ్డి ఏర్పడినాక మమ్మల్ని గుర్తించడం చాలా సంతోషంగా ఉందని కూడా వ్యవసాయ కూలీలు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ వీరేందర్తో యశ్వంత్, బిగ్ టీవీ, కేశం.